ఇక ఘన కంప్లెయింట్ పేపర్ తీసుకొని సిద్ధు వాళ్ళ ఇంటికి వెళ్తాడు. ఈ ఇందిర మీద కంప్లెయింట్ నేను వెనక్కి తీసుకున్నా. ఇప్పుడు మీరు మా నాన్న మీద పెట్టిన కేసు వెనక్కి తీసుకోండి. ఇందులో సంతకం పెట్టండి అని పేపర్స్ ప్రేరణకిస్తాడు. ప్రేరణ సంతకం పెట్టను అనేస్తుంది. దాంతో ఘన బిత్తరపోతాడు. ఏంటి తమాషా చేస్తున్నారా? మీ అమ్మని వదిలేస్తే కంప్లెయింట్ వెనక్కి తీసుకుంటా అన్నారు కదా అని అంటాడు ఘన. రేయ్, నేను కూడా సంతకం పెట్టానురా. నేను చెప్పాలి అనుకున్నదే తాను చెప్పింది అని సిద్ధు అంటాడు. ఇక విజయానంద్ సిద్ధుతో ఆ సంతకం పెట్టే సిద్ధు అని అంటాడు. నువ్వు కలగజేసుకోకు. అమ్మ, ఏమైనా ఉంటే నువ్వు నాకు డైరెక్ట్గా చెప్పు అని సిద్ధు అంటాడు. ఇందులో నేనేం కలగజేసుకోను. కేసులు వాళ్ళవే, పరిష్కారం వాళ్ళదే అని మంజు అనేస్తుంది. ఇక సిద్ధు ఘనతో నేను ఈ కేసు పెట్టింది ఇందిరాగారిని కాపాడడానికే కాదు, వాళ్ళ సమస్యను పరిష్కరించడానికి కూడా. నీకు గవర్నమెంట్ డ్రెస్ ఇచ్చింది న్యాయం చేయడానికి, అంతేగాని కేసు వెనక్కి తీసుకోవడానికి కాదు అని సిద్ధు అంటాడు. అవును, మేము ఇప్పటికే లేట్ చేశాం. ఇది ఎప్పుడో చేయాల్సిన పని. ఈ కేసు నువ్వు పూర్తి చేయకపోతే చెప్పు, పై అధికారులకు చెప్తామని ప్రేరణ అంటుంది. ఈ కేసుతో అన్నిటికీ ఒక పరిష్కారం వస్తుంది. నీకు క్లారిటీ వస్తుంది. రేయ్, నువ్వేంటో ఏం చేస్తావో నాకు తెలీదు. కేసు క్లియర్ చేయని సిద్ధు అంటాడు. ఇంతలో రాజశేఖరం అక్కడికి వస్తాడు. సిద్ధు చూసి, అబ్బబ్బా ఏం టైమింగ్, మోసగాళ్ళు వెధవలు అందరు ఇక్కడికే వచ్చారు. కోర్టుకి కూడా ఇలా టైంకి వస్తారో లేదో తెలియదు కానీ ఇక్కడికైతే టైంకి వచ్చారు అని అంటాడు. నీకు ఇక్కడికి ఎవరు రమ్మన్నారు అని ఘన అడిగితే, నువ్వు ఆవేశంగా రావడం చూసి ఏమైనా గొడవ చేస్తావేమో అని వచ్చా అని రాజశేఖరం అంటాడు. సెంటిమెంట్ డ్రామా చేయడానికి నువ్వే రమ్మని ఉంటావని సిద్ధు ఘనతో అంటాడు. రాజశేఖరాన్ని విజయనంద్ చూసి, వీడు నా గురించి ఏమైనా చెప్పేస్తాడా, ఆయన సిద్ధు ముందు ఎక్కువ మాట్లాడలే అని అనుకుంటాడు. సిద్ధు ఘనతో ఈ కేసుకు కారణమైన వాళ్ళని భయపెట్టి, మభ్యపెట్టి, ఇబ్బంది పెట్టి కేసు పక్కతోవ పట్టించాలని చూస్తే అస్సలు ఊరుకోను. జరిగిన అన్యాయం చాలు. ఎవరు మోసం చేశారో, ఎవరు నిజం చెప్తున్నారో, ఎవరు అబద్ధం చెప్తున్నారో మొత్తం బయటపడాల్సిందే. లేకపోతే నా సంగతి తెలుసు కదా అని సిద్ధు అంటాడు. అసలు నువ్వేం సంబంధంతో ఇదంతా చేస్తున్నావు? ఆ ప్రేరణని పెళ్లి చేసుకొని ఇంటికి బానిసని చేశావు. ఒక్కరోజైనా తనని భార్యగా చూసావా? ఇదిగో ఈవిడను మీ అత్తగా, ఆ అమ్మాయిని నీ మరదలుగా ఏ రోజైనా పట్టించుకున్నావా? నాకు అన్నీ తెలుసురా. అవసరమైనప్పుడు మీరు నటిస్తారు, నాలా నిజాయితీగా ఉండరు. రే, ఫస్ట్ నువ్వు తనని భార్యగా అంగీకరించు, అప్పుడు మాట్లాడు. అది చేయడం చేత కాదు కానీ నాకు నీతులు చెప్తున్నాడు అని ఘన అంటాడు. సిద్ధు ప్రేరణని దగ్గరికి తీసుకొని, నాకు నా భార్యకి మధ్య 100 ఉంటాయి. నువ్వెవర్రా మాట్లాడడానికి? తనేమైనా నీకు కంప్లైంట్ ఇచ్చిందా? తన్ని బానిసగా చూస్తున్నా అని చెప్పిందా? నా భార్య గురించి నా గురించి మాట్లాడడానికి ఏమక్కుంది? పోనీ తన్ని నేను భార్యగా చూడడం లేదని నీకేమైనా కంప్లైంట్ వచ్చిందా? ముందు నీకు ఇచ్చిన కేసు గురించి చూడరా, అది వదిలేసి ఇదంతా ఎందుకురా? సరేరా, ఇప్పుడు చెప్తున్న విను అని ప్రేరణని ఐశ్వర్య దగ్గరికి తీసుకెళ్ళి ఇద్దరు భుజం మీద చేయి వేసి, ఇది నా ఫ్యామిలీ. ప్రేరణ నా భార్య, ఇందిర నా అత్త, ఐశ్వర్య నా మరదలు. ఇదంతా కూడా నా కుటుంబమే. వాళ్ళ సమస్య నా సమస్య. వీళ్ళ జోలికి వస్తే ఏం చేస్తానో నాకు తెలియదు అని సిద్ధు అంటాడు. ఇక రాజశేఖరం సంతోషపడుతూ ఉంటాడు. నీ ఫ్యామిలీ గురించి బాగానే చెప్పావు కానీ ఈయన రాజశేఖరం నా నాన్న. ఆయన మీద కేసు పెడితే నేను ఊరుకుంటానా? నువ్వెలా కేసు వెనక్కి తీసుకోవో నేను చూస్తా అని ఘన అంటాడు. రే, ఆయన ఓ మోసగాడ్రా అని సిద్ధు అంటే, మోసగాడని అనొద్దు అని అరుస్తాడు. సరే, అతని మోసగాడో సత్య హరిశ్చంద్రుడో ఎంక్వైరీ చేసి మొత్తం నువ్వు చెప్పు. అతనికి చెప్పు, ఈ కేసు పూర్తయ్యే వరకు నా భార్యని ఏ విషయంలో కలవకూడదు, మాట్లాడకూడదు. కరెక్ట్గా చెప్పానా ప్రేరణ? నువ్వేమైనా చెప్పాలనుకుంటే చెప్పే అని అంటాడు సిద్ధు. నువ్వేం చెప్తే అదే సిద్ధు అని ప్రేరణ అంటుంది. నా మాట వినకుండా ఈ కేసు ఎలా వెనక్కి తీసుకోరో నేను చూస్తా. అప్పటి వరకు ఊరుకోను. సార్ రాజశేఖర్ గారు, విన్నారు కదా, అర్థమైంది కదా, నువ్వు వీళ్ళని కలవకూడదు అని అంటాడు ఘన. ఇక ఇందిర సిద్ధుకి దండం పెట్టి థ్యాంక్స్ చెప్పి ఐశ్వర్యం తీసుకొని వెళ్ళిపోతుంది. ప్రేరణ విజయనంద్ దగ్గరికి వెళ్ళి, మామయ్య గారు ఏదో అనుకున్నారు, ఇంకేదో జరిగిపోయింది కదా, చూసారా మా ఆయన నన్ను ఎలా వెనకేసుకొచ్చారు అని అంటుంది ప్రేరణ. ఇక రాజశేఖరం విజయనందుని కలవాలి అని పిలుస్తాడు. రాజశేఖరం విజయనందుతో, నా కూతుర్ని తిట్టినందుకు నా భార్య చేతిలో దెబ్బ తిన్నావు. తర్వాత నీ కొడుకు పెట్టిన కేసుకి భయపడి ఇందిరాను రిలీజ్ చేసి ఘన తన భవిష్యత్తు కాపాడుకున్నాడు. శరత్ గారి కొడుకు నా మీద ఇంకో కేసు పెట్టి చాలా మంచి పని చేశాడు. ఏంటి విజయనంద్, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాను అనుకున్నావా? దీనివల్ల ఏం జరుగుతుందో తెలుసా? సిద్ధు పెట్టిన కేసు వల్ల నా మీద ఎంక్వైరీ జరుగుతుంది. దాంతో నేను నిజాలన్నీ చెప్పేస్తా అని అంటాడు రాజశేఖరం. దీంతో విజయనంద్ భయపడకుండా పైకి నటించాలి అనుకుంటూ, ఈ విషయం బయట పెడితే నీ ఫ్యామిలీ లేకుండా చేస్తా, ఎక్కువ మాట్లాడితే నేను
కనిపించకుండా చేస్తా అని అంటాడు విజయానంద్. మాయం చేసిన వాణ్ణి వెతికి మరీ సిద్ధు వదలడు. రే నా కూతురు అల్లుడు ఇప్పుడే ఇలా చేస్తున్నారు. సివిల్స్ పూర్తి చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో చూసుకో అని స్వీట్ వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు రాజశేఖరం. ఇక ప్రేరణ సిద్ధు ఈ కేసు గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. కేసు వెనక్కి తీసుకోవడం నీకు ఇష్టం లేదు అని నాకు తెలుసు సిద్ధు, అందుకే ఏం మాట్లాడలేదు అని అంటుంది ప్రేరణ. నా తండ్రి నేనెప్పుడు కాదు అనుకోలేదు. ఆయన్నే మమ్మల్ని కాదు అనుకున్నారు. ఆయన ఒక్కరోజు మాతో ఉంటే చాలు అనుకున్నాం, కానీ ఆయన మమ్మల్ని దూరం పెట్టేశాడు. ఆయన చేసిన నమ్మక ద్రోహం మేము మర్చిపోలేం సిద్ధు అని ప్రేరణ అంటుంది. ఇప్పుడు నాకు తోడుగా నా భర్త ఉన్నాడు. ప్రతి విషయంలో నాకు అండగా ఉంటాడు. నువ్వు నా వెంట ఉంటే నాకు పవర్ ఉన్నట్టే సిద్ధు. ఒకవేళ నాకు ఎవరైనా ఆపద కలిగిస్తే ఆ పవర్ నన్ను కాపాడుతుందని అంటుంది ప్రేరణ. నీ సమస్య కానీ నీ వల్ల సమస్య కానీ ఎప్పుడు నేను వేరుగా చూడను. మీరు నా వాళ్ళుగా అనుకున్నా. మీకు కష్టం వస్తే నేను అండగా ఉంటా అని సిద్ధు అంటాడు. మరి ఏం జరగబోతుందో రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం.